శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాతా కనకదుర్గై తుయిద్దయ వనదేవతల సుమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్జాపుర భవాని తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ గాయత్రి మాత తుయిద్దయ మకర రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. 3 సార్లు గవ్వలేసి వారి జ్యోతిష్య విశేష బలం ఎలా ఉందో చూద్దామండి. మొదటిసారి గవ్వలేస్తే ఒక గవ్వ పడ్డదండి వారి పేరు మీద. కానీ మాత్రం మకర రాశి వారి జాతకం చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టరు. వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వారికి రాష్ట్రాధిపతి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఖచ్చితంగా వారి పేరు మీద మాత్రం శ్రావణ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం 1, 2వ సంఖ్య అధిపతి వస్తుందండి. సూర్యుడు చంద్రుడు చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుందండి. అలాగని వారు రాజకీయం అయితే అస్సలు వదిలిపెట్టరు. రూపాయి ఖర్చు అయ్యే కాడ 100 రూపాయలు ఖర్చు పెట్టైనా అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. అదే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి ధనయోగంలో ఉంటున్నా కూడా మాత్రం రాజకీయ యోగంలో ఉన్నా మాత్రం తిరుగు ఉండదు వీరి జాతకానికి. అది లేదనుకో మాత్రం ప్రాణం పోయినట్టు ఉంటుంది వీరి స్వభావం. అలాగే ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం గొప్ప గొప్ప ఉద్యోగంలో రాణించే అవకాశం ఉంది. అటెండర్ నుంచి మాత్రం కలెక్టర్ వరకు కూడా మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకునే గుణం ఉండదు వీరి కాడ ఏ విషయమైనా సరే. కానీ చిన్నప్పటి నుంచి మాత్రం క్రమశిక్షణ పుట్టుక ఉంటుంది వీరి జాతకంలో. కొన్ని చికాకులు ఉంటాయి. కానీ పెద్దలు నేర్పిన మంచి క్రమశిక్షణ ఉంటుంది. కానీ తల్లి ప్రేమ అధికం ఉంటుంది. అలాగే తండ్రి ప్రేమ కూడా అధికం ఉంటుంది. వీరికి మాత్రం కుటుంబ బాధ్యత ఎక్కువ ఉంటుంది. అలాగే కుల బాధ్యత, అలాగే మాత్రం వంశం బాధ్యత చాలా ఉంటుంది. నలుగురిని తీర్చిదిద్దే గుణం ఉంటుంది. కానీ వివాహాలు మాత్రం చూడాలంటే మాత్రం వివాహ విషయంలో కూడా కొన్ని విశేష చిక్కులు ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలి. 2వసారి గవ్వలేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద. రెండవసారి మకర రాశి వారి పేరు మీద గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి. వారి జాతకంలో చూడాలంటే 7వ సంఖ్య చాలా వరకు వీరికి అనుకూలమే కానీ నష్టమైతే కాదు. వీరి జాతకంలో ముఖ్యంగా రాజయోగం నడుస్తుంది. రాబోయే కాలంలో అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం అంతగా అనుకూలత ఉండదండి మకర రాశి వారికి. ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలత ఉంటుంది. కానీ విద్యార్థులకు గురుబలం ఉన్నది. అది వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నదండి. ఎల్నాటి శని ప్రభావం జన్మస్థానంలో ఉంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీలైతే అయ్యప్ప మాల ధరించడం, లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, లేదా ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా మంచిది. అలాగే వీరు మాత్రం నమ్మినా నమ్మకపోయినా మాత్రం వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తూర్పుగోదావరి జిల్లా మందపల్లి అనే గ్రామంలో మాత్రం శనేశ్వరాలయం ఉంది. అక్కడ శనేశ్వరునికి పోయి పూజ చేపిస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. లక్ష్మీయోగం ఉంటుందండి. వీరి జాతకంలో అనుకున్న పని జయమవుతుంది. కుటుంబ స్థానంలో చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరుగుతాయండి. అది పెళ్ళి కావచ్చు, ఇల్లు కావచ్చు, జాగా కావచ్చు, భూమి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, గొడవలు కావచ్చు, లేదా పోలీస్ స్టేషన్ గొడవలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, లేదా స్నేహితులతో విరోధాలు కావచ్చు, లేదా స్త్రీ నిందలు కావచ్చు, లేదా అనుకోకుండా మాత్రం లేనిపోని ప్రమాదాల నుంచి వచ్చిన నష్టం కావచ్చు, పెద్దల ఆస్తి గురించి కావచ్చు. ఆ చెక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. అందరికీ నల్ల బట్టలు అచ్చుబాటు రావంటారు కానీ వీరికి మాత్రం ఖచ్చితంగా నల్ల బట్టలు అచ్చుబాటు వస్తాయండి. నలుపులోనే అన్ని కలర్లు కలుస్తాయండి. 3వసారి గవ్వలేసి చూద్దాం. మూడవసారి గవ్వలేస్తే అండి వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం 4 గవ్వలు పడ్డాయండి. మొదటిసారి గవ్వలు పడ్డది సూర్య భగవానుడిది నంబర్ 1 స్థానం. 2వసారి గవ్వలేస్తే మాత్రం కేతుగ్రహ గవ్వలు 7 గవ్వలు. 3వసారి గవ్వలేస్తే రాహు గవ్వలు. రాహు, కేతు, సూర్యుడు. అంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద వీరి జీవితానికి మాత్రం మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా వీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉన్నదండి. వీరి జాతకంలో చాలా వరకు జన్మస్థానంలో శని ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి మాత్రం ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నది. ఇంకోటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమావాస పుణ్యం ప్రభావం వీరి మీద ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 8 గవ్వలు, ఈ 2 గవ్వలు మొత్తం లెక్క పెడితే 12 గవ్వలండి. గురుగ్రహం వీరికి అనుకూలత ఉంది కాబట్టి స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహం కాని స్త్రీలకు తప్పకుండా మాత్రం
ఇష్ట కళ్యాణ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. అలాగే సంతానం లేని వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం సత్ఫలిత సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ధనార్థ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగం చాలా వరకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం చేతి వృత్తిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ, పంట పండించేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. నీటి రంగంలో వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకరిని మాత్రం మోసం చేయరు, వాళ్ళు మోసపోరు, చాలా ఆలోచించి నడుస్తారు. కాబట్టి వారు బ్లాక్ వస్త్రం ధరించడం చాలా మంచిది. అలాగే ఎవరు పూజ చేసినా చేయకపోయినా శనేశ్వరుని పూజ చేయడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.